నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, మనము జూన్ మాస ఫలితాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇప్పుడు ధనస్సు రాశి వారికి ఈ నెలంతా ఏ విధంగా ఉండబోతోంది, గురుగ్రహ మార్పు ప్రభావం ఈ రాశిపై ఎలా చూపించబోతోంది? ఇది ధనుర్రాశి వారికి మాత్రం కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ గురుడు సంచారం అనేది వీళ్ళకి అష్టమ స్థానంలో సంచరించడం అనేది అయితే జరుగుతుంది. తర్వాత ఇప్పటికే ఏదైతే శని కూడా వీరికి రేవతి నక్షత్రంలో ఆయన గమనం అనేది ఉంది. సో అందుకని ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనుక ధనుర్రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆకస్మికంగా కొద్దిగా ఎక్కువ స్థాయి అనారోగ్యం కలగడానికి, అంటే అప్పటిదాకా చాలా ఏమంటాం, కొంతమంది మంచి మంచి హుషారుగా తిరుగుతూ ఉండొచ్చు, కానీ సడన్గా మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవ్వచ్చు. సో అలాంటి ఆకస్మిక అనారోగ్య పరిస్థితులు అనేవి అవి ఈ నెలలో కొద్దిగా రావడానికి అవకాశం ఉంది. ఈ నెలే కాదు, రాబోయే కొద్దిగా 2-3 నెలలు అంతా కూడా కొద్దిగా ఈ ఆరోగ్య విషయంలో ఎంతో కొంత ధనుర్రాశి వారు జాగ్రత్తగానే ఉండాలి. అంటే ఎక్కువ ఒత్తిళ్ళు పెట్టేసుకోవటం, సో ఆలోచించాల్సిన దానికన్నా కూడా అమితంగా ఆలోచించుకోవటం, సో కోపతాపాలని కంట్రోల్లో ఉంచుకోలేకపోవటం, ఇలాంటి స్థితి వల్ల ఒక్కోసారి వీరికి ఆకస్మిక అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అందుకని సాధ్యమైనంత వరకు కూడా సరైన సమయానికి తినటం, సరైన విధానంలో ఆలోచనలు సాగటం అనేది చెప్పదగిన సూచన. ఇక మిగతా విషయాల్లోకి వచ్చేప్పటికీ అంటే వృత్తి ఉద్యోగాల్లో మరీ చెప్పుకోదగిన సమస్యలు ఏమీ కలగవు. అలాగని మరీ ఎక్కువ అభివృద్ధి కూడా అక్కడేమి ఉండదు. అంతకితం ఎలాగైతే నడుస్తుందా అంటే నడుస్తుంది, ఎలా ఉన్నది అదే కండిషన్. కొత్తగా ఎదిగేది కానీ కొత్తగా దిగజారిపోయేది కానీ రెండు ఉండదు. బట్ అలా నడుస్తుంది అంతే. సో బాగా ఓవర్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే కనుక ఎక్కువ లేదు. కానీ కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొద్దిగా ఉద్యోగ అవకాశాలు ఈ నెలలో కొద్దిగా గట్టిగానే ధనుర్రాశి వారికి ఉన్నాయి. అలాగే వీరికి ప్రస్తుతం సప్తమ స్థానంలో మళ్ళీ బుధుడు కూడా చేరుకోవటం అనేది ఉంటుంది. కనుక వివాహం ఆ రకంగా కూడా కొత్తగా వివాహం కావాలనుకునే వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో భార్యాభర్తల మధ్య కూడా ఎన్ని జగడాలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ అవి తొలగిపోవటం అనేది, ఒక తాటాకు మంటలాగా వచ్చి మళ్ళీ చల్లారిపోవటం అనేది ఉంటుంది. అది కొంతవరకు మంచి సూచనగానే మనం చెప్పుకోవచ్చు. ఇక కొత్తగా సంతానం కావాలి అనుకునే వాళ్ళకి ప్రస్తుతం పంచమ స్థానంలోనే కుజుడు సంచారం, వీరు పంచమాధిపతి కూడా కుజుడే. సో అందుకని కొద్దిగా జూన్ 15వ తారీఖు లోపు అయితే కనుక ఇంకొద్దిగా అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ధనుర్రాశి సంతానం ఎవరైతే ఉంటారో వారికి చక్కటి పేరు ప్రఖ్యాతులు లభించటం అనేది, అలాగే ధనుర్రాశి వారికి సంతాన పరంగా ఏవైనా సరే కొంత ఊరట లభించడానికి, సో ఎక్కడ సంతాన పరంగా అవసరం వీరికి అనివార్యం అవుతుందో అప్పుడు వారి యొక్క బాధ్యతలు వీరి యొక్క సంతానం నెరవేర్చడం అనేది అది కొంతవరకు ఆనందకరమైన సంతృప్తికరమైన విషయంగానే ధనుర్రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ధనుర్రాశి వారు ఎవరైనా సరే కొత్తగా ఏదైనా సరే భూములు కానీ ఇల్లులు కానీ వాహనాలు కానీ ఇలాంటివి ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక దానికి నెలాఖరు వరకు, అంటే ఇంచుమించు జూన్ 28వ తారీఖు వరకు కూడా అంత సానుకూలత అనేది కనిపించడం లేదు. ఎక్కడొక్కడ ఏదో రకంగా మెలికి పట్టడం అనేది కూడా ఉంటుంది. అందులో ధనుర్రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని అనేది కూడా నడుస్తుంది. కనుక అవకాశాలన్నీ కూడా కొద్దిగా కంటి దాకా కనిపిస్తూ ఉంటాయి, కానీ మన నోటి దాకా వెళ్ళలేకపోయే పరిస్థితి అయితే ఎక్కువగా ఉంది. సో అందుకే ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే పెద్ద మరీ ఎక్కువ మార్పులు లేవు, మరీ అలాగని కుంగిపోవాల్సినంత వెసులుబాటు లేదు. ఏదో అలా నడుస్తూ ఉంటుంది, అంతవరకే పయనం అనేది అయితే కనిపిస్తుంది. కానీ బాగా జాగ్రత్త తీసుకోవాల్సింది మాత్రం బంధుమిత్రాదులతో కొంతవరకు విరోధాలు రాకుండా చూసుకోవటం అనేది ఒకటి. తర్వాత వచ్చేది ఆరోగ్యం.
సో వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకుంటూ వెళ్ళటం అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే ఆ ప్రయత్నాలు కూడా పెద్దగా నెరవేరే పరిస్థితి అయితే కనుక ఏమీ కనిపించడం లేదు. కాకపోతే ధనురాశి వారికి ఈ నెలలో ఏదైనా సరే మేలు ఎక్కువగా జరిగేది అంటే మగవాళ్ళకైతే కనుక ఆడవాళ్ళ వల్ల, ఆడవాళ్ళు అయితే కనుక మగవారి వల్ల ఒక గుర్తుండిపోయే సంఘటన జరగడానికి కూడా జూన్ నెలలో ఎక్కువగా కనిపిస్తుంది. సో అది వీరికి కొంతవరకు నైతికంగా ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మొత్తం మీద చూసినట్టయితే కనుక ఏదో మిశ్రమంగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సింది మాత్రం ఆరోగ్యమే. మరి వీరు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? అంటే ఈ నెలంతా కూడా వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత ఉత్తమ ఫలితాలు రావడానికి ఉంటుంది. ఇక ఈ నెల ఏదైనా సరే వీరు స్విచ్వరల్లాగా చదువుకోవాలి అనుకుంటే కనుక ఎల్లో సఫైర్ అనుకుంటే కనుక ఉన్నంతలో మంచి జరగడానికి ఉంటుంది. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.